చిన్న పిల్లలు మరియు యువత స్క్రీన్స్‌కి చాలా అతుక్కుపోతున్నారు. ఇన్‌ఫాక్ట్ గ్యాడ్జెట్స్, స్క్రీన్స్ లేనిదే పిల్లలు అసలు రోజు గడుచుద్దా అనే దిశకొచ్చేసారు. ఈ టైంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ నెలకొక్క రోజన్నా నో స్క్రీన్ డే పెట్టుకోమని యువతకి హితవు పలికారు. అసలు స్క్రీన్స్ వాడకుండా రకరకాల యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వమని చెప్తున్నారాయన. ఆల్రెడీ ఫ్రాన్స్‌లో 15 సంవత్సరాలలోపు పిల్లలకి అసలు సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ ఫ్రెంచ్ పార్లమెంట్‌లో ఒక బిల్లు కూడా చర్చల్లో ఉంది. ఈ మధ్య చూస్తే దాదాపు డజన్‌కి పైగా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా చిన్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అది బ్రిటన్ కావచ్చు, నార్వే కావచ్చు, ఇలా చాలా దేశాలు. ఆల్రెడీ ఆస్ట్రేలియా ఇలాంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అసలు మన ఇళ్లలో చూస్తే గనుక భారతదేశంలో కూడా పిల్లలు స్క్రీన్స్‌కి అతుక్కుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సోషల్ మీడియా బ్యాన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో. ఇక్కడ ఈ స్క్రీన్స్‌కి ఎక్కువ అతుక్కుపోవటం వల్ల వర్చువల్‌గా ఎక్కువ బతుకుతున్నారు. రియల్‌గా ఫిజికల్ వరల్డ్ కంటే హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. స్క్రీన్స్ మీదే ఎక్కువ కనెక్ట్ ఉంటుందనమాట. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు నో స్క్రీన్ డే ఒకరోజు పెట్టుకుంటే వారానికి ఒకరోజు నిజంగా తేడా తెలిసిపోద్దనమాట.